అంటే వ్యక్తిగానా పార్టీ పని చూసా ఎట్లా? మంచోడు, పనులు చేస్తాడు. వెల్లంపల్లి అంటే ఇక్కడ ఎవరికి తెలియదు కూడా. ఓకే. ఎంపీ 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 ఎవరు వస్తారు? ఎంపీ కూడా కేసనేని చిన్ని గారు. చిన్ని గారా? ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే గారండి. మన ముఖ్యమంత్రిగా జగన్ వస్తే బాగుంటుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రిగా. ఈ మంగళగిరి విజయవాడ నాది జగన్ అయితే రావాలి, ఖచ్చితంగా రావాలా. వస్తే ఆయన పెట్టిన పథకాలు వస్తే మళ్ళీ అదే మళ్ళీ రావు. ఆయన ఊడిపోతే మాత్రం ఈ మొత్తం తీసేస్తాడు. ఆధార్ కార్డు తీసేస్తాడు, ఆరోగ్య తీసేస్తాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అన్నీ తీసేస్తాడు. అన్ని ఇచ్చే స్థలాలు కూడా తీసేస్తాడు, పట్టాలు తీసేస్తాడు. మళ్ళీ మొదలుకి ఎందుకు? ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలా. మళ్ళీ ఆయన వస్తే అన్నీ మళ్ళీ డెవలప్ అవుతాయి. ఓకే. అన్నీ అందే నీకు సంక్షేమాలు అన్నీ వచ్చినాయి కాబట్టేగా చెప్తుంది. మాకు అందిని కాబట్టేగా అండి చెప్తుంది. కడుపు తిని అప్పుడు చెప్తామా? ఇక్కడ లోకేష్ లేకపోతే లావణ్య ఎందుకని? ఎందుకంటే నిన్న జరిగింది తెలిసింది కదా, మీకు తెలుసు కదా. నిన్న జరిగిన గొడవ తెలుసు కదా. వాళ్ళు వైఎస్ఆర్సీపీలు చేసిన నానా హంగామా, ఇంకా దాని గురించి ఓటు వేస్తాడు. అందుట్లో ఈ గడ్డ మీద జరిగింది. ఈ గడ్డ మీద మైనర్ పిల్లల్ని తీసుకెళ్ళి నానా హింసలు పెట్టారు. ఇంకా ఎలాగే వేస్తారు ఓటు? ఇప్పుడు ఇక్కడ స్థానికంగా 2,000 చిల్లర ఓటు ఉంది. ఈ 2,000 మంది కూడా ఇంకా వాడికి ఓటు వేస్తారా? ఎల్లంపల్లి గడికి ఎవడు వేయడు. అసలు లోపలికి ఎంట్రన్స్ కూడా లేదు వాడికి. సార్ ఎంపీగా ఎవరు వస్తారు? ఎంపీగా కేసీఆర్ చిన్ని వస్తాడు అనే నా నమ్మకం. బోండా ఉమ మాత్రం పక్కా. కేసీఆర్ చిన్ని గారు అంటే ఎందుకని? ఎందుకనంటే అభిమానం అలా ఉంది. మంచి వ్యక్తి లేకపోతే పార్టీని చూసారు? వ్యక్తిగతంగా పార్టీ కాదు, నేను పక్కా కాంగ్రెస్, పక్కా వైఎస్ఆర్సీపీ. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జరిగిన సంఘటన గురించి చెప్పాల్సి వస్తుంది. నేను పక్కా వైఎస్ఆర్సీపీ. అది ఓకే. ఫస్ట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఇది జరిగిన తర్వాత ఏ వైఎస్ఆర్సీపీ కూడా వాడికి ఓటు వేయడు. ఎవడు వేయడు, చూసినోడు ఎవడు వేయడు, తెలిసినోడు ఎవడు వేయడు. వాళ్ళు చేసిన కుట్రకి, వాళ్ళు చేసిన మోసానికి, ఈ పిల్లల్ని హింస పెట్టిన దానికి వైఎస్ఆర్సీపీకి ఓటు ఎవడు వేయడు. అది అంటే దాని వెనకాల బలమైన రీజన్ ఏంటి? బలమైన రీజన్ ఏముంది? ఎల్లంపల్లి సీనే బలమైన రీజను. వాడు ఓడిపోతాడనే ఈ పని చేశాడు. ఇంకా దానికి బలమైన రీజన్ ఏముంది? అతను ఓడిపోతాడనే ఈ పని చేశాడు. లేకపోతే ఈ పని చేసుకోడు. ఓటు ఉంది, శాలిటీ ఓటు ఉంది, వైఎస్ఆర్సీపీ శాలిటీ ఓటు కూడా ఉంది కానీ అతను చేసిన పనికి ఎవడు వేయడు ఈసారి. అది ఏదో కొద్ది గొప్ప 10% వేస్తారు కానీ 99% వేయరు ఓటు. అది ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా? గవర్నమెంట్ ఫామ్ మాత్రం టీడీపీ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే మోసాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. అందుట్లో నిన్న జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఒడ్డరి కమిటీ మొత్తం ఏకమైపోయింది. ఈ ఒడ్డరి కమిటీ కాదు, మిగతా బీసీ వాళ్ళు కూడా ఏకం అవుతారు. వైఎస్ఆర్సీపీకి ఇంకా ఓటు ఎవడు వేయడు. ఎవడో వేస్తే వాళ్ళకి అభిమానం ఉండళ్ళు, వాళ్ళ కులపోళ్ళు వేసుకుంటారేమో. అంతేగాని ప్రభుత్వంలో అంటే ఇప్పుడున్నటువంటి సైకో పరిపాలన మనం చూసాము. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గంగా ఉన్నటువంటి పసిగుడ్డుని 500 కోట్ల రూపాయలతో ఈ మొత్తాన్ని, సెంట్రల్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత, చరిత్ర కేవలం ఒక బోండా ఉమా గారిదే. సింగనగర్ ప్రాంతంలో ఇక్కడి నుంచి ఇక్కడికి మన సెంటర్లో గాంధీనగర్ రావాలన్నా, బయటికి రావాలన్నా కానీ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా, లేబర్ ఎక్కువ ఉండేటటువంటి ఏరియా, పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా. సింగనగర్ ఫ్లైఓవర్ వల్ల అనేక రకాల ఇబ్బందులు పడి మనం చూసాం. దాదాపు బస్సులు కూడా యాక్సిడెంట్లు అయిన పరిస్థితి, లేకపోతే అక్కడ చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఆ ఆవేదనకి చలించిపోయి బోండా ఉమా గారు పిలిపించి మాట్లాడి దాన్ని ఆర్యూబీఏ ప్రపోజల్ పెట్టి ఈ రోజున రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా సకాలంలో వాళ్ళ పనులకి, వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ వృత్తులకి బయటకు రావుతున్నారంటే అది కేవలం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు, బోండా ఉమా గారు చేసినటువంటి మార్పు. దాన్ని ఎవరు జరపలేరు. అలాగే
సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్సెల్ ప్లాంట్ వల్ల దోమల బారిన పడి దాదాపు అక్కడ ఉన్నటువంటి 75,000 నుంచి 1,00,000 మంది జనాలు అనేక రకాల టైఫాయిడ్ జ్వరాలతో కానీ మిగతా జ్వరాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఆ రోజు ఆ చెత్తలో నడిపించి ప్రజలకు ఆ సమస్యని వివరించినటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి బోండా ఉమా గారు దాన్ని ఎంతో చాకచక్యంగా ధైర్యంగా పై అధిష్టానాన్ని తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసిన వ్యక్తి బోండా ఉమా గారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయనే అనుకుంటారు. మీరు చూసినట్లయితే 150 సీట్లు వచ్చి అంత వే ఉన్నా కానీ కేవలం ఇక్కడ 25 ఓట్లతో మాత్రమే ఇచ్చేశారు. అంత ప్రజాదరణ ఉంది బోండా ఉమా గారికి. బోండా ఉమా గారిని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా కన్న బిడ్డలాగా మార్పు కోరుతున్నాం మేము కూడా. అది అంటే చంద్రబాబుని చూసా లేకపోతే లోకల్ లీడర్ని చూసా? చంద్రబాబుని చూసి. బోండా ఉమా గారికి వేస్తున్నారు అయితే ఓటు? తెలిసినోడు, అనుభవస్తుడు, పెద్దోడు, అనుభవం ఉన్నోడు, దేశంలో కన్నా మేధావి శక్తి ఎక్కువ, అనుభవం ఎక్కువ, అందరు తెలిసిన వాళ్ళు, అందుకని చంద్రబాబు నాయుడు. ఈసారి ఎవరు వస్తారు విజయవాడ సెంటర్లో? విజయవాడ సెంటర్లో బోండా ఉమా పక్క టీడీపీ నుంచి. వెల్లంపల్లి కొత్తగా వచ్చాడు ఆయన. అక్కడ నుంచి కాదంటే ఇక్కడికి వచ్చాడు. ఆయన నమ్మే పరిస్థితి లేదు జనాలు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీగా ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు కదా టీడీపీ నుంచి. చిన్ని గారు ఇప్పుడు కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు. చిన్ని గారు వస్తారని. బెల్లం ఇప్పుడు ఆయన ఏమన్నా తీసేసి బెల్లం మళ్ళీ ఆయన ఎక్కిచ్చారంటే ఆయన దగ్గరికి వెళ్ళాము. ఉండా ఫోన్ కూడా బాగొట్టుకొని వచ్చాము మేము. మేము ఇప్పటికప్పుడు కష్టపడుకొని తింటాము, లేకపోతే లేదు. ఎవరికి తెలీదు, బిల్డింగ్లు మొత్తం తెలుసు. ఎన్నిసార్లు తిరిగాము, మరి ఏది పట్టించుకున్నప్పుడు మేమే దేనికి దేనివల్ల చనిపోయారు ఆయన ఆవిడ? దేనివల్ల అంటే ఇంట్లో ఇది వల్లే మొగుడు చేసుకున్న ఓడు సరిలేక కేసు పెట్టాము కదా. సంవత్సరానికి వచ్చి చచ్చిపోయిన 3 నెలలకు వచ్చి కోర్టుకి రమ్మంటే ఎట్ట వస్తాం, చచ్చిపోయా కోర్టుకి ఎట్ట వస్తాం. మాకు ఎందులో కూడా మేలు జరగలేదు. మీడియా అలాంటిది హెల్ప్ ఇవ్వలా, దేంట్లో కూడా మాకేమీ హెల్ప్ రాలేదయ్యా. రూపాయి పిల్లలు 3 ఉన్నారు, రూపాయి పలంగా కూడా మాకేది జరగల, న్యాయం జరగల అసలు. మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు తల్లి చనిపోయింది, పిల్లలు 3 కదా, 3 నేనే పెంచాలి. ఆడు అసలు పట్టించుకోవట్లా. దానివల్ల అడుగుతాకి వెళ్ళాం మేము. ఇప్పుడు లచ్చలు ఇచ్చి మాకు లచ్చలు ఇవ్వండి మేము ఇదవుతాం అని అంటలా. ఈ పిల్లలు 3 కదా, తల్లి చనిపోయింది, మరి ఏదో పనిమానం అంటూ ఉంటుంది కదా, దానివల్ల అడుగుతాకే వెళ్ళాం. మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. ఈయన దగ్గరికి వెళ్ళాం 3 సార్లు. వాలంటీర్ని తీసుకురమన్నారు, వాలంటీర్ కూడా ఉంది ఇక్కడే. వాలంటీర్ జ్యోతి మాకు వాలంటీర్. ఆమెను తీసుకొని రమ్మంటున్నాడు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా ఆమె ఉంటే ఈయన ఉండడు, ఈయన ఉంటే ఏముండదు. ఈ తిరిగి మాకు ఇసుకు పుట్టి పిల్లల్ని వేసుకొని పొద్దుగూకులు ఏం తిరుగుతామయ్యా. మొన్నటి దాకా నాకు బాగాల హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మొన్న వచ్చాము 2వ నెల. మేము ఇళ్లలో బొచ్చులు తోముకోపోతే మాకు జరగదు, పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆ 3 పిల్లల్ని పెంచాలా? మా ఇంటి అయినా అంతంత మాత్రమే. ఇక నేను కష్టపడాలి, ఇంట్లో అప్పులు ఇంట్లో ఇళ్లలో పాసిళ్ళు చేసుకుంటాం, కష్టపడి పిల్లల్ని సాక్కోవాలి. అప్పుడు అదే ఇది, ఇప్పుడు ఇదే ఇది. ఇప్పుడు మనకేమో లచ్చలు ఇది లేదు మనకి. ఇకేదో పొదుపులో ఉన్నాం కాబట్టి ఏదో కూడికి గుడ్డకి ఈ పొదుపు కింద కట్టుకుంటా ఇది చేసుకుంటా ఉంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఎంపీ క్యాండిడేట్లుగా వస్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలని అడగలేదు వాళ్ళని? అయ్యా అందరు వచ్చాము, ఇక మాకు ఇసుకొచ్చేసిందిలే అయ్యా. ఈ పిల్లల్ని 3 వేసుకొని ఎక్కడని తిరుగుతాము. ఇంటోడు పట్టించుకోడు, రాడు, వాడు చూడరు చెయ్యరు అంటాడు. ఇక మొత్తం నేనే తిరగాలి. తిరిగి నెల రోజులు తిరిగాము, ఏం పట్టించుకోవాలా, వదిలేసి. ఎవరమైనా అంతేగా. ఇప్పుడు తిరిగి ఇప్పుడు నేను అటు వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు మా బతుకంతా అట్టే కదా, వీళ్ళల్లో పని చేసుకోవాల్సిందే కదా. చేసుకోకపోతే మరి నాకెట జరిగిద్ది? మరి 3 కూతు పిల్లలు 3 పెంచాలి. ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుంది? ఏమో నాకు మాత్రం చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు.